ఒక సో నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు మూన్ వాక్ చేసి అలా మైక్ తీసుకుంటారేమో అనుకున్నాం మేము, ఎందుకంటే నేను అలా తిరిగేలోపు మీరు మూన్ వాక్ చేసుకొని వచ్చేసారు. ఆ మూమెంట్ మేము మిస్ అయ్యాం. ఒక్కసారి ప్రాపర్ గా క్యాప్చర్ చేస్తాం సార్ ఆ మూన్ వాక్ ని. దట్స్ క్రేజీ. yes sir. ఈ థియేటర్ నింపిన ఈ కే ర్యాంపులకి నిజంగా ఇందాక మరి రాజేష్ గారు చెప్పినట్టు 300 మంది థియేటర్లో 3000 మంది పట్టడం ఏంటండి? ఒక్కొక్కటి ఒక ర్యాంప్ ఇక్కడ, అన్ని కే ర్యాంప్. సోదరులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ నిజంగా అండి ఇది ప్రీ రిలీజ్ ఈవెంటా, ట్రైలర్ లాంచా, సక్సెస్ మీటా మాకు అర్థం కావట్లేదు. అసలు మైండ్ బ్లాక్ అయింది. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అదే కే ర్యాంప్. నిజంగా అండి, కథ నాని చెప్పిన దగ్గర నుంచి షూటింగ్ అంతా ఇవాళ ప్రతిదీ ర్యాంపే, ర్యాంప్. కిరణ్ అబ్బవరం అండి, ఇది బిగ్ బ్లాస్ట్ ఆఫ్ ర్యాంప్ ఫర్ కిరణ్ అబ్బవరం అండి. ఈ జనరేషన్లో మళ్ళీ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్తో నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. యూ విల్ వాచ్ హిమ్ దిస్ ఇయర్, యూ విల్ వాచ్ హిమ్ ఫర్ ఎవర్, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం. అంతకంటే నేను ఎక్కువ చెప్పను, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. నాని ద మ్యాన్ బిహైండ్ సైలెంట్గా తీశాడు సినిమా. సౌండు లైటు మొత్తం ఇక్కడ కనబడుతుంది. రియలీ వాట్ అ ఫిలిం యూ మేడ్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. రాజేష్ గారికి, మా నిర్మాత సామజవరగమనలో నరేష్ వర్షన్ 2.0 చూపించాడు, కే ర్యాంప్తో వర్షన్ 3.0 చూపిస్తున్నాడు ఆయన. నిజంగా బంగారం వంటి ప్రొడ్యూసర్లండి రాజేష్ గారు కానీ శివ గారు కానీ. కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా చూసి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని, ఒక సినిమాని ఇచ్చారండి. నరేష్ని ఖచ్చితంగా వర్షన్ 03 చూస్తారు ఇక్కడ, ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఇక మా కెమెరామ్యాన్ సతీష్ రెడ్డి, దీపావళి లైట్లన్నీ ఇక్కడే ఉన్నాయి స్క్రీన్ పైన, పేరున మా ప్రతి మాట ఒక టైం బాంబు మా రవీంద్ర. నిజంగా అండి, ఇవన్నీ నేను చెప్పడం కంటే మీరు చూడాలి. ఒకటి మాత్రం చెప్తానండి, దీపావళికి కనీసంగా డైలాగా సినిమా రిలీజ్ తర్వాత కే ర్యాంప్ ఈ ఊపు ఒకటండి చెప్తున్నాను. మీరు 200 రూపాయలు పెట్టి దీపావళికి టపాకాయ కొనేది 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 200 రూపాయలు పెట్టి కొనే కే ర్యాంప్ టికెట్ 2 గంటలు మిమ్మల్ని ర్యాంప్ ఎక్కిస్తుందని మాత్రం నేను చెప్తున్నా, గ్యారెంటీగా, డౌట్ పడద్దు. దీపావళి నైట్ అవుట్ ఇంట్లో కాదు, నైట్ అవుట్లు కే ర్యాంప్ థియేటర్లో జరుగుతుంది. ఇదే తిరణాలు రావాలి, ఇంతే సంతోషంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. మరెన్నో కే ర్యాంపులు రాజేష్ గారి దగ్గర నుంచి, శివ గారి దగ్గర నుంచి, నాని దగ్గర నుంచి, మా హీరో కిరణ్ అబ్బవరం నుంచి మరిన్ని ర్యాంపులు రావాలి. మూన్ వాక్ ఒకటే మీరు చూస్తుంది, ఇంకా చాలా వాకులు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కే ర్యాంప్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అండ్ మా డిఓపి గారు ఇందాక కంగారులో మర్చిపోయాను, మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఆ ఫ్రెండ్షిప్పే ఈరోజు ఈ సినిమా రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ ఫ్రెండ్స్ అన్న విషయం చెప్పడం మర్చిపోయారు, అంతే కదా మీరు. నరేష్ గారు, మీ లైఫ్లో కే ర్యాంప్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? కే ర్యాంప్ మూమెంట్ మీ లైఫ్లో? నా లైఫ్లో కే ర్యాంప్ మూమెంట్ ఖచ్చితంగా నేను చూశాను. అది అంటే మీరు ఒక్కరే చూసారా? మేము కూడా చూసాము. నాలాగా చాలా మంది చూస్తుంటారు కానీ చెప్పుకోరు, నేను చెప్పుకుంటున్నాను. ప్రతి మగవాడి లైఫ్లో కే ర్యాంప్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఓకే, సో ఫన్నీ ప్రాబ్లమ్స్, మీరు బాగా లవ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏదైనా చెప్తే దాని తర్వాత మేము మైక్ ఎవరి
ఇవన్నీ ఓపెన్. ఇప్పుడు బాగా ప్రేమించిన వాళ్ళతో వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏంటి? బాగా నేను టీనేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంకా మిడిల్ ఏజ్కి రాలేదు, అది వేరే విషయం. టీనేజ్లో ఉన్నప్పుడు డాబాగా ఎదురుగా ఒక అమ్మాయి ఎప్పుడు అలా నిల్చుని చూస్తూనే ఉండేది. నేను రోజు రంగు బట్టలు వేసుకుని వెళ్ళేవాడిని అమ్మాయి కోసం. ఫైనల్గా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఐ లవ్ యూ అని చెప్పే టైంలో మీరు ఎవరండి అని అడిగింది. నువ్వు ఎవరని అడిగింది. అదేంటి రోజు నన్ను చూస్తున్నావు అంటే నేను ఎప్పుడు చూడలేదనింది. అదేంటంటే ఆ అమ్మాయికి విజన్ ఉంది, ప్రాబ్లం పాపం. నా ఐఎమ్ విత్ ఆల్ రెస్పెక్ట్, నాకు కూడా విజన్ ఉంది. సో అంతకంటే పెద్ద షాక్ దొరకలేదండి. ఎవరో కుర్రోళ్ళు చూస్తున్నారని అద్దాలు తీసేసి చూసింది అన్న అమ్మాయి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ షాక్ కే ర్యాంప్ ఇన్ లైఫ్. తర్వాత నాకు కూడా సైట్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఆ బాధ ఎంత ఉంటుందో. థ్యాంక్ యూ కే ర్యాంప్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో